హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎన్ఎల్ లక్ష్మి. ఈరోజు ఆనపకాయ మజ్జిగ పులుసుని రెడీ చేసుకుందామండి. ఆనపకాయని ముందుగా మనం ఒక చాపర్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక కళాయి పెట్టి దానిలో కొద్దిగా నూనె వేసి కొంచెం మినపప్పు, శనగపప్పుని, ఆవాలని వేసుకుని కొంచెం దోరగా వేసుకుంటున్నాను. అందులోనే కొద్దిగా జీలకర్రని, అలాగే కొంచెం వాముని కూడా వేసుకోవాలి. వాము అప్పుడప్పుడు మనం వాడుతూ ఉంటే పిల్లలకు కూడా అజీర్తి అనేది రాకుండా ఉంటుందండి. ఇది ఎంతో ఉపయోగకరం కూడా. ఇలా ఈ మూడు కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత దీనిలో రెండు మిర్చిని కూడా వేసుకోవడం జరిగిందండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం కొద్దిగా దోరగా రావాలి. దోరగా వేగిన తర్వాత మనం ముందుగా చాపర్లో ఉంచుకున్నటువంటి ఆనపకాయ తురుముని కూడా ఈ బాణాల్లో వేయడం జరుగుతుంది. అలాగే ఈ ఆనపకాయతో పాటు ఒక చిన్న టమాటాను కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని దానిని కూడా ఈ మిశ్రమంలో కలపడం జరిగింది. ఈ రెండింటికి కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా మెత్తగా అయ్యే వరకు కొంచెం మగ్గనివ్వాలి. కొంతసేపు మనం మూత పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాలు మగ్గినట్లయితే ఆ మగ్గిన మిశ్రమాన్ని మనం చల్లారి పెట్టుకుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం మజ్జిగలో కలుపుకోవాలండి. మజ్జిగలోనే కొంచెం ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకుని మెత్తగా చల్లారి పెట్టిన ఆనపకాయ తురుముని కూడా కలుపుకున్నాను. అంతే, మనకి ఎంతో ఇష్టమైన ఆనపకాయ మజ్జిగ పులుసు రెడీ. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రయత్నం చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.